ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం సీరియల్ నెంబర్స్ని ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అది కూడా 7 టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి సీరియల్ నెంబర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు సీరియల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ ఫంక్షన్ వచ్చి రో ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు ROW రో. చూడండి, రో ఫంక్షన్ కనిపిస్తుంది. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, రో ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి రిఫరెన్స్ అడుగుతుంది. రిఫరెన్స్లో ఏమి ఇవ్వద్దు, బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి. రో ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఏ సెల్లో అయితే రో ఫంక్షన్ అప్లై చేస్తామో ఆ సెల్ రో నంబర్ చూపిస్తుంది. ఈ సెల్ రో నంబర్ ఎంత? 4. ఎంటర్. చూడండి, 4 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏ నెంబర్ నుంచి రావాలి? నంబర్ 1 నుంచి రావాలి. కాబట్టి ఈ సెల్ పై అప్లై చేసిన రో ఫంక్షన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేయడానికి కీబోర్డ్లో F2 బటన్ ప్రెస్ చేయండి, ఎడిట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెల్కి పైన ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. చూడండి, 1 2 3 రోస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ -3 యాడ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. చూడండి, ఇప్పుడు 1 యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా యాడ్ అవుతాయి. మనకి సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ వచ్చి మ్యాక్స్ ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు MAX మ్యాక్స్. చూడండి, మ్యాక్స్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మ్యాక్స్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి నంబర్ 1 ఆడుతుంది. ఇక్కడ మనం మ్యాక్స్ ఫంక్షన్ని ఏ సెల్లో అయితే అప్లై చేసామో ఆ సెల్కి అబో సెల్ని సెలెక్ట్ చేయండి. ఈ సెల్ సెలెక్ట్ చేయండి, అబో సెల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కొలోన్ ప్రెస్ చేయండి. మళ్ళీ అదే సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో F4 కీ ప్రెస్ చేయండి. F4 ఆ సెల్ అనేది లాక్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. నో క్లోజర్ బ్రాకెట్ +1 ఎంటర్. చూడండి, 1 యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు థర్డ్ ఫంక్షన్ వచ్చి సమ్ ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు SUM సమ్. చూడండి, మనకి సమ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి నంబర్ 1 అవుతుంది. మనం ఏ సెల్లో అయితే సమ్ ఫంక్షన్ అప్లై చేసామో ఆ సెల్కి అబో సెల్ సెలెక్ట్ చేయండి. ఈ సెల్ సెలెక్ట్ చేయండి, అబో సెల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కామా 1 నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, 1 యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఫోర్త్ ఫంక్షన్ వచ్చి సెల్ రిఫరెన్స్ లేదా ఇఫ్ ఫంక్షన్. చూడండి, ఈ సెల్లో 1 ట్యాప్ చేయండి. ఈ సెల్లో ఈక్వల్ టు దిస్ సెల్ +1. చూడండి, 2 యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. లేదా ఈ సెల్లో 1 టైప్ చేయండి. ఈ సెల్లో ఈక్వల్ టు ఇఫ్. చూడండి, ఇఫ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి లాజికల్ టెస్ట్ ఆడుతుంది. లాజికల్ టెస్ట్లో దిస్ సెల్, ఇప్పుడు ఆ సెల్ని F4 కీ ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి, లాక్ చేయండి. ఈక్వల్ టు 1 కామా అగైన్ దిస్ సెల్ +1 కామా బ్లాంక్. ఇక్కడ బ్లాంక్కి డబుల్ కోట్స్ 2 టైమ్ యాడ్ చేయండి. డబుల్ కోట్స్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, 2 వచ్చింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఫిఫ్త్ ఫంక్షన్ వచ్చి ఆఫ్సెట్ ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు ఆఫ్సెట్. చూడండి, మనకు ఆఫ్సెట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆఫ్సెట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మనకి రిఫరెన్స్ ఆడుతుంది. ఇక్కడ రిఫరెన్స్లో మనం ఆఫ్సెట్ ఫంక్షన్ ఏ సెల్లో అయితే అప్లై చేసామో అదే సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆఫ్సెట్ ఫంక్షన్ ఏ సెల్లో అయితే అప్లై చేసామో ఆ సెల్కి అబో సెల్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేయండి. అదే సెల్ సెలెక్ట్ అవుతుంది. కామా -1 కామా 0 నో క్లోజర్ బ్రాకెట్ +1 ఎంటర్. చూడండి, మనకి హ్యాష్ వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఏ సెల్లో అయితే ఆఫ్సెట్ ఫంక్షన్ అప్లై చేసామో ఆ సెల్కి అబో రో సెల్లో ఏదైనా వాల్యూ ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఈ సెల్లో ఆఫ్సెట్ ఫంక్షన్ అప్లై చేసాగా ఈ సెల్కి అబో రో సెల్లో ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది టెక్స్ట్ వాల్యూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఒకవేళ ఈ సెల్లో వాల్యూ లేకపోతే ఈ సెల్లో నేను వాల్యూని డిలీట్ చేస్తే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. చూడండి, డిలీట్ చేస్తాను, డిలీట్. చూడండి, ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఈ సెల్లో మనం వాల్యూ ఇచ్చామంటే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. చూడండి, సీరియల్ నంబర్ ఎంటర్.
చూడండి మొత్తం వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఈ సెల్లో వాల్యూ యాడ్ చేసాం కాబట్టి. ఈ సెల్లో వాల్యూ డిలీట్ చేస్తే అప్పుడు నంబర్స్ ఫిల్ అవుతాయి. వాల్యూ ఇస్తే ఇలా వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఈ సెల్లో వాల్యూ ఉన్నా సరే ఇక్కడ మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవ్వాలంటే అప్పుడు ఆఫ్సెట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ సెల్స్పై అప్లై చేసిన ఆఫ్సెట్ ఫంక్షన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్, ఫస్ట్ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేయండి. చూడండి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ కనిపిస్తుందిగా, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మనకు వాల్యూ అవుతుంది. ఇక్కడ వాల్యూలో ఆఫ్సెట్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఆఫ్సెట్ ఫంక్షన్ ఇక్కడ రిఫరెన్స్లో అదే సెల్ సెలెక్ట్ చేయాలి కాబట్టి దిస్ సెల్ డౌన్ యారో కామా -1 కామా 0 నో క్లోజర్ బ్రాకెట్ +1 కామా 1 నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది నంబర్ 1 అని. ఈ సెల్లో టెక్స్ట్ వాల్యూ ఉన్నా సరే మనకి వాల్యూ వచ్చింది నంబర్ 1 అని. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు 6th ఫంక్షన్ వచ్చి అగ్రిగేట్ ఫంక్షన్. చూడండి ఈక్వల్ టు అగ్రిగేట్. చూడండి అగ్రిగేట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. అగ్రిగేట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి ఫంక్షన్ నంబర్ ఆడుతుంది. ఫస్ట్ 2 మీన్స్ ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ఏ నెంబర్కి ఏ ఫంక్షన్ ఇక్కడ చూపిస్తుంది. 2 మీన్స్ కౌంట్ కామా నౌ 5 మీన్స్ ఇగ్నోర్ హిడెన్ రోస్ కామా. ఇప్పుడు ఇక్కడ సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ తీసుకోవాలి. మనం ఏ సెల్ అయితే అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేసామో ఆ సెల్కి అబో సెల్ సెలెక్ట్ చేయాలి. దిస్ సెల్. ఇప్పుడు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కొలన్ ప్రెస్ చేయండి. మళ్ళీ అదే సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని F4 కీ ప్రెస్ చేసి ఆ సెల్ని లాక్ చేయండి, ఫ్రీజ్ చేయండి. నో క్లోజ్డ్ బ్రాకెట్ +1 ఎంటర్. చూడండి మనకి 1 యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు 7th ఫంక్షన్ వచ్చి సీక్వెన్స్ ఫంక్షన్. చూడండి ఈక్వల్ టు సీక్వెన్స్. చూడండి సీక్వెన్స్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. సీక్వెన్స్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు ఫస్ట్ రోస్ అవుతుంది. ఇక్కడ మనం సీరియల్ నెంబర్స్ ఫిల్ చేయాలనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ నంబర్ ఇవ్వండి. మనం సీరియల్ నెంబర్స్ని ఏ నెంబర్ వరకు ఫిల్ చేయాలనుకున్నామో డైరెక్ట్గా ఆ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ నేను సీరియల్ నెంబర్స్ని 12 వరకు ఫిల్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా 12 ఇస్తాను. ఇలా డైరెక్ట్గా ఆ నంబర్ ఇచ్చేయాలి. ఇచ్చేసి నా క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి నంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అయిపోతాయి. సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇలా మనం 7 టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి సీరియల్ నెంబర్స్ని ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.